ఒకరోజు ఒక ముసలావిడ వయసైపోయి చనిపోతుంది. ఏకంగా యమధర్మరాజే అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ ముసలావిడ అడిగింది, అయ్యా నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? నరకానికా లేదా స్వర్గానికా అని అడుగుతుంది. అమ్మా, మీరు జీవితంలో చాలా మంచి పనులు చేశారు, ఎంతో మందికి అన్నదానం చేశారు, జంతువులకి పక్షులకు కూడా అన్నం పెట్టారు, దీనివల్ల మీకు స్వర్గ ప్రాప్తి కలిగిందని యముడు అంటాడు. అయ్యా, నన్ను స్వర్గానికి తీసుకెళ్లే ముందు ఒకసారి నరకం ఎలా ఉంటుందో చూపిస్తారా అని ముసలావిడ అడగగా యముడు సరే అని తీసుకెళ్తాడు. ఆ ముసలావిడ కొన్ని లక్షల చెట్ల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు మీద పెద్ద కొండను చూస్తుంది. అసలు ఏంటి ఇది అని అక్కడున్న ఒక ఆత్మను అడుగుతుంది. అప్పుడు ఆత్మ, ఆ కొండలో పాయసం ఉంది, కానీ ఈ నరకంలో ఉన్న ఎవ్వరూ అడవిలోకి వెళ్లి ఆ చెట్టును ఎక్కలేకపోయారు, అందుకే మేము ఇక్కడ ఆకలితో నరకం అనుభవిస్తూ ఉన్నాం అంటుంది. ఆ తర్వాత ముసలావిడ యముడితో పాటు స్వర్గానికి వెళ్తుంది. అక్కడ కూడా లక్షల చెట్ల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు మీద కొండలో పాయసం ఉంది. ఆ ముసలావిడ అక్కడున్న ఆత్మతో, మీరు కూడా నరకంలో లాగా చెట్టు ఎక్కలేకపోయారు కదా అని అడుగుతుంది. అప్పుడు ఆత్మ, ఇక్కడ ఎన్నో చెట్లున్నాయి కదా, వీటిలో కొన్ని చెట్ల సహాయంతో ఒక నిచ్చెన చేసుకుని పైకి ఎక్కి ఆ పాయసాన్ని మేము రోజు తింటాము అని అంటుంది.